నేను ఎప్పటి సందో చెప్తున్నా, ఏదో ఉన్నది, సాటికి ఏదో అవుతున్నది. వాళ్ళు వీళ్ళు కలిసిపోయినరు, గూడు పుటాని చేస్తున్నారు, కానీ బయటికి రాణిస్తలేరని చాలా మాటలు చెప్పిన, కానీ ఎవ్వరు పట్టించుకోలే. కానీ ఇప్పుడు చెప్పాల్సిన మనిషే చెప్తున్నాడు. మరి ఇప్పుడన్నా నమ్ముతారో లేదో మీ ఇష్టం. ఇదంతా దేని గురించో కాదుల్లో, పూ పార్టీ, షేయ్ పార్టీ, సోపతి గురించి. అదేదో సినిమాల మోహన్ బాబు చెప్పినట్టు ఫిష్ అండ్ వాటర్ లెక్కనే కలిసిపోయిందట రెండు పార్టీలోళ్ళు. రేవంతన్ సారు కుర్సీ కాపాడటానికి కాంగ్రెస్ వాళ్ళ కంటే బీజేపీ వాళ్ళే ఎక్కువ కష్టపడుతున్నారని ఇన్నొద్దుల సంధి కారు పాటోళ్ళు అంటున్నారు. బయట కూడా అదే నడుస్తున్నది. రేవంతన్ సారు మీద ఈ గాలిన సోషల్ మీడియాలో ఏమన్నా పోస్టులు పెట్టినా బీజేపీ వాళ్ళందరూ వచ్చి మీద పడుతున్నారు. ఇట్లెందుకు అవుతున్నదో తెలియక మస్తు మంది పరిశాన్ అవుతున్నారు. కానీ అదే బీజేపీలో ఉన్న రాజా సింగ్ సార్ కూడా అదే మాట అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ తెలంగాణలో కొంతమంది ఫాల్తుగాలు పార్టీ నుంచి వెళ్ళిపోతే 100% గవర్నమెంట్ బీజేపీదే వస్తుంది. అబ్బర బిడ్డ, ఎంత పెద్ద మాట అన్నాడు. ఎవలో ఫాల్తుగాళ్ళు ఉన్నారట బీజేపీలా. మొన్న కూడా ఇట్లనే మాట్లాడిండు. కొందరు బీజేపీలు సాటుకు రేవంతన్ సార్తోని చేతులు కలిపిండని చెప్పిండు. అన్ని చెప్తున్నావు గాని ఆ లెవెల్లో కూడా చెప్పరాదు సారు. బీజేపీలుండి కాంగ్రెస్ తోని సోపతి చేస్తున్నారంటే కథ చాలా పెద్దగానే ఉన్నది. అయితే వాయ గాని ఆ సోపతి ఢిల్లీ కాంచెల్లి ఉన్నదో ఇక్కడిక్కడి సోపతో తెలుసుకోండి. ఈ నడుమ రేవంతన్ సారు ఊకే ఢిల్లీ పోయి ఆళ్ళ పార్టోళ్ళ కంటే ఎక్కువ మీ పార్టోళ్ళనే కలుస్తున్నాడు. ఇంత ఈ సోపతి కట్క ఢిల్లీలోనే ఉంటే మీ కరెంటు వీకేసి నెత్తిల నిప్పులు పోస్తారు. మియా బీవి రాజీ పడ్డాక నడుమిట్ల కాజీ లెక్క అవుతుంది మీ పరిస్థితి.